ఈ శుక్రవారం సందర్భంగా తత్వ జిజ్ఞాసులందరికీ నమస్కారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనచంద్రసం మేఘవర్ణం స్పాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. మనకి భక్తి అనగానే గుర్తొచ్చేది సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ముగ్గురు కూడా త్రిమూర్తులు లాంటి వాళ్ళు. నిజంగా వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి మనందరినీ బాగు చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రవచనాలు చూస్తుంటే నాకు భగవంతుడు పంపించిన దూతల్లాగా అనిపిస్తారు వాళ్ళు. ఆయనే కాకుండా ఇంకా జగద్గురు, వీళ్ళందరికీ గురువు ప్రత్యక్షమైన దేవుడు శృంగేరి గారు. నేనైతే ఆయన ప్రత్యక్షంగా దేవుడు ఇంకా ఉన్నాడు, శంకరాచార్య భూమి మీద ఉన్నాడు అనిపిస్తున్నారు. అయితే ఇంత గొప్పవాళ్ళు మనకు ఉండటం మన అదృష్టం. అయితే ముఖ్యంగా వీళ్ళందరూ చెప్పే ప్రవచనాలు కానీ లేకపోతే వీళ్ళ సందేశాలు కానీ మనకి ఆ పీఠాలకో లేకపోతే వాళ్ళ ఊరికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇలా యూట్యూబ్ల ద్వారానే లేకపోతే మీడియా ద్వారానే దొరకటం అనేది టెక్నాలజీని దేవుడు మనకిచ్చిన గిఫ్ట్గా చూడాలి. సో టెక్నాలజీని మనం ఇలాంటి వాటికి వాడుకోవాలనిపిస్తుంది నాకు. అయితే ముఖ్యంగా వీళ్ళందరూ మనకి టీవీలో చాలా పాపులర్. నేను సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి వింటున్నాను ప్రవచనాలన్నీ కూడా. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఆంజనేయ స్వామి అంటే భక్తి ఉంది. ఓకే, గుడికి వెళ్ళేవాడిని, వెంకటేశ్వర గుడికి వెళ్ళేవాడిని, అంతా చేసేవాడిని, ఇంట్లో కూడా పూజ చేసేవాడిని. కానీ ప్రవచనాలు వింటూ ఎందుకు పూజ చేస్తున్నాం, ఏంటి పరిస్థితి, దేవుడు అయినవాడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడానికి నాకు బాగా హెల్ప్ చేసింది ఈ ప్రవచనాలు. తర్వాత దేవుడికి డెఫినేషన్ మారిపోయింది. ఇదివరకు ఎలా ఉండేదంటే మన ఊర్లో ఇండియాలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉంటే ఒక ధైర్యం ఫీల్ అవ్వడం, విదేశాలు వెళ్ళిపోతే అక్కడ ఉండరు కదా మనకు ఆంజనేయ స్వామి గుడి లేవు, మరి ఎట్లా? అలా కాదు. నాకేం తెలిసిందంటే వీళ్ళ ద్వారా విష్ణువు అనేడు విశ్వమంతా వ్యాపించున్నాడు, నామరూపాలకు అతీతుడు, తర్వాత నిరాకారుడు, ఆకారం కూడా తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాడు. నాకులాగా తీసుకోగలడు, నీకులాగా తీసుకోగలడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, విశ్వంలో ఉన్నాడు. ఈ విశ్వమంతా కూడా ఆయన ప్రతిబింబం. ఆ తర్వాత ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం నుంచి ఇలాంటి ఆభరణాలు తయారవుతాయి ఇండివిజువల్గా. అవి ఆ ఆభరణాలు అనేవి నామరూపాలతోటి వాటిని ఐడెంటిఫై చేస్తాం, కానీ అవి బంగారం నుంచి విభిన్నం కాదు. అలాగే మనందరం దేవుడి నుంచి తయారు చేయబడ్డాం. మనందరం కూడా ఆ దేవుడి స్వరూపాలే. అది ఆ శక్తి, ఆ విషయం మనం తెలుసుకొని సాధన చేస్తే మనలోనే దేవుడు బయటకు వస్తాడు. ఎందుకంటే మనం ఎవరినో పూజ చేయమంటే ఎందుకు చేస్తాం? మనం పూజ చేసుకోవటమే. యాక్చువల్గా మనలో ఉన్న దైవత్వాన్ని మనం పైకి తీసుకురావటమే ఆధ్యాత్మికత. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇది ఒక సింబాలిక్ షాట్. ఎప్పుడైనా జనాలు సముద్రం దగ్గరికి పోతే బఠానాలు తినడానికి, పల్లీలు తినడానికి, లేకపోతే అమ్మాయిలు చుట్టడానికి, అట్లా కాదమ్మా, అట్లా అంతా చేయకూడదు. ప్రత్యక్ష దేవుడు కనపడుతున్నాడు మీకు అక్కడ చూడండి, సూర్యనారాయణుడు. ఓకే, కనపడుతున్నాడా సూర్యనారాయణుడు? ఆనాక ఓకే, ఈ అలలు, ఈ సముద్రం ఏదైతే ఉందో ఇదొక సింబాలిక్ షాట్. ఈ సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్రం అనేది బంగారం అనుకుంటే, దేవుడు అనుకుంటే, ఆ అలలు చూసారా, ఆ అలలు మనం బుద్భుదాలు. సో మనం బంగారం నుంచి దేవుడి నుంచి వస్తున్నాం, అలలాగా వస్తాం, అలలాగా వెళ్ళిపోతాం. అర్థమైందా? మళ్ళా పంపిస్తాడు దేవుడు మనం పునర్జన్మ. లేదు నాకు ఈ అలలాగా బతకడం జీవితం చిరాగ్గా ఉందంటే సాధన చేసుకోవాలి. సాధన ఈజ్ నాట్ ఏ ప్రమోషన్. సాధన ఈజ్ ఏ థింగ్ దట్ అయ్యా నాకు ఈ అలల జీవితం నచ్చలేదు, నాకు నీ దగ్గరే బాగుంటుంది అని ఒక మనస్సుని మనం చూన్ చేసుకోవటం అనమాట. అది సరే, వీడు మన దగ్గర ఉంటాడు, వీడికి బోరు కొట్టదు, ఉంటాడు అనుకుంటే కనుక దేవుడు మనకు మోక్షం ఇస్తాడు. లేదు వీడికి అయ్యే ఇష్టం, వీడికి భూమి మీద పుట్టిద్దాం, వీడి పానీపూరీలు, దద్దోజనాలు లేకపోతే బజ్జీలు తింటానికి వీడు సరిపోతాడు అనుకుంటే మనం మళ్ళీ పుట్టిస్తాడు. సో అది మనం చేసే సాధన బట్టి ఉంటుంది. అది నా ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ. 4 నిమిషాల కంటే ఎక్కువ వీడియోలు ఉండకూడదు. అందుకనే మొత్తం ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. మీ అందరికీ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమః శివాయ.